గృహిణి టు సెలబ్రిటీస్. ఎస్, హలో మై డియర్ పవర్ఫుల్ ఉమెన్. మీరు ఎప్పుడైనా అనుకున్నారా టీవీలో వచ్చే సెలబ్రిటీల లాగా మీకు కూడా వేలల్లో లక్షల్లో ఫాలోవర్స్ ఉండాలని, మీ మాటకు విలువ ఉండాలని? ఒకప్పుడు ఇది కష్టం కావచ్చు, కానీ ఈ డిజిటల్ యుగంలో ఇది చాలా సులభం. మీ ఇంట్లో ఉండే ఫోన్ తోనే మీరు ఒక సెలబ్రిటీ అవ్వచ్చు, అలాగే మంచి ఆదాయం కూడా పొందవచ్చు. ఈ రోజు మన టాపిక్ గృహిణులు డిజిటల్ క్రియేటర్ గా ఎలా మారాలి. స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఇది మీ జీవితాన్ని మార్చే ఒక వీడియో. వెల్కమ్ టు మై ఛానల్. ఐఎమ్ సురేఖ రామ, ఎమోషనల్ ఎంపవర్మెంట్ కోచ్. డిజిటల్ క్రియేటర్ అంటే ఎవరు? చాలా మంది అడుగుతుంటారు, అక్క మాకు వంటలు రావు, కుట్టు పని రాదు, మరి మేము ఏం వీడియోలు చేయాలి అని. ఫ్రెండ్స్, క్రియేటర్ అంటే కేవలం వంటలు చేసే వాళ్ళే కాదు. మీరు పిల్లల్ని ఎలా పెంచుతున్నారు, మీ ఇంటిని తక్కువ ఖర్చుతో ఎలా సర్దుకుంటారు, మీరు వాడే బడ్జెట్ టిప్స్ ఏంటి, ఇలా మీరు చేసే ప్రతి చిన్న పనికి ఒక కంటెంట్ అవుతుంది. ఎదుటి వారికి ఉపయోగపడే ఏ విషయాన్నైనా మీరు వీడియో రూపంలో చెబితే మీరే ఒక క్రియేటరే. ప్లాట్ఫామ్ ఏది ఎంచుకోవాలి? యూట్యూబ్ వర్సెస్ ఇన్స్టాగ్రామ్. ప్రస్తుతం మనకి ఉన్న బెస్ట్ ఆప్షన్ యూట్యూబ్ మరియు ఇన్స్టాగ్రామ్. యూట్యూబ్ లో మీరు వివరంగా వీడియోలు చేయొచ్చు, దీనివల్ల మీకు యాడ్స్ ద్వారా డబ్బులు వస్తాయి. ఇన్స్టాగ్రామ్ లో చిన్న రీల్స్ చేస్తూ త్వరగా ఫేమస్ అవ్వచ్చు. నా సలహా ఏంటంటే రెండింటిని వాడండి. ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అయ్యి యూట్యూబ్ లో డబ్బులు సంపాదించండి. దీనికి కావాల్సింది కేవలం మీ ఫోన్, కెమెరా మరియు మీలో ఉన్న ఆత్మవిశ్వాసం మాత్రమే. తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ ఒక అసలు విషయం ఉందండి. డబ్బులు ఎలా వస్తాయి మరి? గూగుల్ యాడ్సెన్స్, మీ వీడియోల మీద వచ్చే యాడ్స్ ద్వారా డబ్బులు వస్తాయి. బ్రాండ్ కొలాబరేషన్స్, ఇది చాలా ముఖ్యం. మీకు ఒక 5,000 మంది ఫాలోవర్స్ ఉన్నా సరే, చిన్న కంపెనీల వాళ్ళ ప్రోడక్ట్స్ ని, ఫర్ ఎగ్జాంపుల్ శారీస్, వంట సామాగ్రి, బ్యూటీ ప్రొడక్ట్స్ మీతో ప్రమోట్ చేయించుకుంటాయి. దానికి వాళ్ళు మీకు డబ్బులు ఇస్తారు. అఫిలియేట్ మార్కెటింగ్, మీరు వాడే వస్తువుల లింక్స్ ఇస్తే ఎవరైనా కొన్నప్పుడు మీకు కమిషన్ వస్తుంది. సోషల్ మీడియా ఛాలెంజెస్, వీడియోలు చేయడం మొదలు పెట్టగానే పక్కింటి వాళ్ళు ఏమంటారు, చుట్టాలు ఏమనుకుంటారు అని భయపడకండి. మీరు ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఎవ్వరూ వచ్చి మీకు రూపాయి ఇవ్వరు, కానీ మీరు కష్టపడి పైకి వస్తుంటే అందరూ చూస్తారు. నెగటివ్ కామెంట్స్ ని పట్టించుకోవద్దు. మీ లక్ష్యం సంపాదన మరియు మీకంటూ ఒక గుర్తింపు. ఆ గుర్తింపు వచ్చినప్పుడు ఇప్పుడు విమర్శించే వాళ్ళే రేపు మీతో ఫోటో దిగడానికి వస్తారు. కాబట్టి ఆలోచించడం ఆపండి, పని మొదలు పెట్టండి. ఈ రోజే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అనుకోండి, ఒక చిన్న వీడియో తీయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీలో ఉన్న శక్తిని ప్రపంచానికి చూపించండి. అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.